మే 7వ తేదీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా వాహనాలు, ఆటోలను ముందస్తు ఎన్నికల బందోబస్తుకు ఏర్పాటు చేసుకున్నారు. కావలి తహసీల్దార్ కార్యాలయంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలు నిలుపుకున్న దృశ్యం. భారతదేశంలో ఎందరో గొప్పవాళ్లు ఉన్నారు. అయితే కళలో అది ప్రత్యేకించి పెయింటింగ్ వేయటంలో చేయి తిరిగిన చిత్రకారులు మనకున్నారు. వారిలో ఒకరు మహోదేవ్ విశ్వనాథ్ దురందర్. ఈయన ఎంవి దురందర్గా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. 1867లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జన్మించారు. భారతీయ మహిళలను చిత్రీకరించడంలో ఈయనకు ఏమీ సాటి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే చిత్రించాల్సిన వ్యక్తిని ఎదురుగా ఉంచుకొని చిత్రాన్ని రూపుదిద్దడంలో చిత్రకారుడు తన నైపుణ్యాన్నంతా చూపించగలడు. అయితే మన దురందర్ తనను తానే ఆయిల్ పెయింటింగ్గా మలవటం, ఆయన గొప్పతనాన్ని 1923 జనవరిలో వెలువడిన జర్నల్ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్లో 129వ పేజీ నుంచి 131వ పేజీ వరకు ఉమెన్ ఇన్ ఇండియా మకుటంతో దురందర్ పెయింటింగ్స్ బ్రిటిష్ పెయింటింగ్ క్రిటిక్స్ రాసిన వ్యాసం ఆయనలోని గొప్ప చిత్రకారుని ఇప్పుడు కూడా మనకు పరిచయం చేస్తుంది. 1944లో మరణించిన ఈయన కుంచు నుండి వేల సంఖ్యలో హిందూ పురాణాలు ఖయ్యూర్ ఖయ్యూమ్ సిరీస్ వెలువడ్డాయి. వీరు చేసిన పెయింటింగ్స్ మీకోసం కొన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరికాదంటూ సుప్రీంకోర్టులో ముఖ్యులు కొందరు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు కోరిన పిటిషనర్ల విజ్ఞప్తిని త్రోసిపుచ్చింది. ఆగస్టు 20వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించిన వివరాలను 6 వారాల్లోగా సమాధానం రూపంలో ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదనంతర విచారణలోగా ఈ పిటిషన్పై ఏ ధర్మాసనం విచారణ జరుపుతుందో నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోనుంది. కీర్తిశేషులు మాజీ మంత్రి కలికి అనాథరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా సోమవారం కావలి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో అభిమానులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.